తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలి కుటుంబాలు అంతా పద్మశాలీల ఆడబిడ్డ శ్రీ పద్మావతి అమ్మవారికి స్వామివారికి పసుపు కుంకుమలు చీర సారే తిరుచానూరులో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా తణుకు నుండి ఏపీ చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి వెంకట రమేష్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమలు పండ్లు తీపి పదార్థాలు అందజేశారు. అర్చకులు వాటిని అమ్మవారికి సమర్పించి వేద పండితులు ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పద్మశాలీలు పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తారన్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని కొనసాగుతున్నామన్నారు. ఈ సాంప్రదాయ నిర్వహణకు తమకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది ప్రముఖులు మధ్య శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుము వైభవంగా జరిగిందని వావిలాల సరళాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మశెట్టి జానకి, కుటుంబ సభ్యులు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య దంపతులు, తిరుపతి వాసులు, కార్యనిర్వాహకులు ఓబులపతి, అఖిల భారత పద్మశాలి భవన అధ్యక్షుడు జల్లా లక్ష్మీనారాయణ, నక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మరి తిరుచానూరు శ్రీ పద్మావతి తల్లికి యావత్తు అంటే మన రాష్ట్రంలోనే కాక ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ పద్మశాలీలంతా ప్రముఖులందరూ ఇచ్చేసి అమ్మవారు మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి అమ్మవారికి మా ఇంటి అల్లుడైన శ్రీ మహావిష్ణువుకి పట్టు వస్త్రాలు చీర సారి బ్రహ్మోత్సవాల్లో గజారోహణ రోజున ఆ రోజు గవర్నమెంట్ మాకు టైం ఇవ్వడం, మేము ఇలాగా ఆనవాయితీగా సాంప్రదాయకంగా ఇలా చీర సారి అమ్మవారికి గత 12 సంవత్సరాల నుంచి ఇస్తున్నామండి. ఆ నేపథ్యంలో నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నో విధాల సహకారం అందించారు. మొట్టమొదట 10 సంవత్సరాల క్రితం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటరు ఆదేశానుసారం మాకు ఈ అవకాశం ఇవ్వడం, మేము మా ఇంటి బిడ్డలైన మరి అమ్మవారికి స్వామివారికి వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీగా ఇంతమంది కుటుంబ సభ్యులతోటి ఇంత చక్కటి సంస్కృతిని మరి నెలకొల్పు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తున్నాను. జగతి అలమేలు చక్కదనములకెల్లా జగతి అలమేలు చక్కదనములకెల్లా నిలువు విజయశోభనపు నీరాజనం క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం